శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వవాసునామ సంవత్సరములో మకర రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ మకర రాశికి చెందుతారు. మరి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 4, అవమానం 5 గాను ఉంది. ఆదాయానికి మించినటువంటి వ్యయం అనేది కనపడుతోంది. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. మరి మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ముఖ్యంగా వాళ్ళ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులను కానీ మనం ఈరోజు విశ్లేషించుకుంటే, ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి మార్పులు మకర రాశి వారికి చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా శని, గురువు, రాహు, కేతువుల సంచార మార్పులు మకర రాశి వారికి అనేకమైనటువంటి వాళ్ళ జీవితంలో మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి 30న శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 15న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే సంవత్సరం మే 18న రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మార్పు చెందుతున్నాడు. ఇవి ప్రధాన మార్పులు అన్నమాట. ఈ మార్పులను అనుసరించి ఈ మార్పులే ద్వాదశ రాశులపై చాలా ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మార్పులు వలన ఎలాంటి అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ వచ్చి శని చూద్దాం. శని మార్చి 30వ తారీఖు ఇదే సంవత్సరం 2025న మీనరాశిలోకి ప్రవేశించగానే మకర రాశి వారికి 7.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి శని దోషం నుంచి విముక్తి పొందుతారు. గత 8 ఏళ్లుగా అనుభవించినటువంటి కష్ట నష్టాలు ఇక తొలగిపోతాయి. శని తృతీయ స్థానంలోకి ప్రయాణించడం వల్ల మీరు ఇంతకాలం పడినటువంటి శ్రమిక ఫలితాలు అందుతాయి. కృషి చేసిన ప్రతిఫలం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక శని ఇచ్చేటువంటి ఆ ఫలాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకున్న కార్యాలు సఫలమవుతాయి. అనుకున్న విధంగా విజయాలు అయితే సాధించగలుగుతారు. అలాగే మే 18, 2025న రాహువు మకర రాశి యొక్క 2వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. దీనివలన ఈ రాహు వలన కుటుంబ సంబంధిత చికాకులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కుటుంబ విషయాలలో అస్పష్టత, చిన్న విభేదాలు ఏర్పడతాయి. సమాజంలో, ఉద్యోగంలో కొన్ని సున్నితమైనటువంటి సందర్భాలలో తప్పించుకునే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ద్వితీయ స్థానం రాహు ప్రభావం తగ్గించుకోవాలంటే రాహుకాలంలో దుర్గాదేవికి దిమ్మదీపాలు వెలిగించడం అనేది శ్రేయస్కరంగా చెప్పవచ్చు. మరి ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగిస్తే చాలా శుభప్రదం. ఇక కేతువు అష్టమ స్థాన సంచారం, ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి. మే 18న కేతువు 8వ ఇంటికి మార్పు చెందటం వల్ల ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం మకర రాశి వారికి. యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. మీరు కానీ వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత లేకుంటే ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ దోష నివారణకు ప్రయాణానికి ముందు కుక్కకు ఆహారం పెట్టడం, ఆవులకు నానబెట్టిన ఉలవలు తినిపించడం శుభప్రదం. అలాగే మంచి సమయంలోనే ప్రయాణం అనేది మొదలు పెట్టాలి. రాహుకాలములో ప్రయాణాలు చేయరాదు. అలాగే ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి ఆ సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదాల నుంచి నివారణ పొందవచ్చు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక గురువు 6వ స్థాన సంచారం వలన ఖర్చులు పెరుగుతాయి. మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు తయారవుతారు. వీళ్ళని రహస్య శత్రువులు అంటారు. ఎప్పుడు మే 15న గురువు 6వ ఇంటికి ప్రవేశించడం వల్ల ఆర్థికంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు, సూచనలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువారం సాయంత్రం శివలింగానికి కొబ్బరి నీళ్లు అభిషేకించడం మంచి పరిహారంగా చెప్పవచ్చు. రోజు పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా కూడా గురుదోషం అనేది తగ్గుతుంది. మరి మకర రాశి వారికి
2025వ సంవత్సరంలో శని అనుగ్రహం పొందడానికి హనుమాన్ చాలీసా పఠనం, శనివారం వేప చెట్టు నీళ్ళలో నువ్వుల నూనె దీపం వెలిగించడం, రాహుదోష నివారణ కోసం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం, కేతుదోష నివారణ కోసం కుక్కలకు ఆహారం పెట్టడం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించడం, గురుదోష నివారణ కోసం గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్లు పోయడం, పసుపు నీటితో స్నానం చేయడం లాంటివి పనులు చేయడం ద్వారా, పరిహారాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరి మకర రాశి వారికి 2025 సంవత్సరం ఎన్నో ఆశాజనకమైనటువంటి మార్పులు అయితే వస్తున్నాయి. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోవడం ఓ గొప్ప విజయ సూచిక అని చెప్పవచ్చు. అయితే మిగిలిన గ్రహ ప్రభావాలను తగ్గించుకోవడం ద్వారా మరింత విజయవంతమైనటువంటి సంవత్సరంగా గడపవచ్చు మకర రాశి వారు. మరి ధనయోగం, రాజయోగం సిద్ధించాలంటే నిర్దిష్ట పరిహారాలు పాటించి శ్రద్ధాభక్తులతో వ్యవహరించి శని అనుకూలతను వినియోగించుకొని విజయాలు సొంతం చేసుకోవాలి. ఇదే నేను మీకు చెప్పేటువంటి గొప్ప సూచన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మకర రాశి వారందరికీ ఈ విశ్వవాసు నామ సంవత్సరం శుభ ఫలితములు కలుగాక. శుభం.